ఇండియా లిమిటెడ్ ఉంది కదా. సో ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్ ఉంటాయి కదా, ఆ జాబ్స్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఎవరైనా 10th కానీ ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైనా సరే ఎనీ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ స్టేట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి. ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ మహారత్న పబ్లిక్ సెక్టర్ మనకి అండర్టేకింగ్ అండర్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఎంగేజ్డ్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ విత్ పాన్ ఇండియా ప్రెజెన్స్ విత్ గ్రోయింగ్ గ్లోబల్ ఫుడ్ ప్రింట్ అనేది ఇచ్చారు కదా. సో వీళ్ళు ఏంటంటే ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ నేషనల్, అంటే ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో వీళ్ళైతే అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు. నేనైతే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను, చివరి వరకు చూడండి. మీకు ఏం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో వెంటనే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ ఇవి గ్రేడ్ 3 అనేది ఇచ్చారు. ఇవి పే లెవెల్ ఇవి. సో ఈ గ్రేడ్ 3 కింద వీళ్ళు పోస్ట్ నేమ్ ఏంటి, పోస్ట్ కోడ్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఏ పోస్ట్ కోడ్ ఏంటి అనేది వీళ్ళైతే అడుగుతారు. సో దట్స్ వై మీరు ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఇది అనేది యూజ్ అవుతుంది. అది జూనియర్ అసిస్టెంట్ 1, ఇవి ఆఫీస్ అసిస్టెంట్. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10+2 ఈక్వలెంట్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో 10+2 అనేది ఇచ్చారు. లేదా పాస్ డిప్లొమా సర్టిఫికేట్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ మినిమమ్ 6 months ఆఫ్ డ్యూరేషన్ అండ్ షుడ్ బి ఫ్లూలీ కన్వర్షన్ విత్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఉండాలి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్ అయినా అడుగుతున్నారు. లేదా మీకు డిప్లొమా చేసి మీకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా సరే అడుగుతున్నారు. సో అది ఇంటర్ అయినా డిప్లొమా అయినా చేసి ఉండాలి. సో బేసిక్గా ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఏదో క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, ఇంటర్ కానీ డిప్లొమా కానీ. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది అయితే మొత్తం టోటల్ మనకి ఇక్కడ 10 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి కూడా ఎలా అంటే వీళ్ళు డివైడ్ చేశారు. ఎస్సీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీస్, అలాగే ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్ అయితే ఇచ్చారు అలా. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుందంట. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఉంటుందంట. ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. అలాగే మీకు లో విజన్స్ కానీ అలాగే అండ్ ఇయర్ కానీ ఐ ప్రాబ్లం ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలంట, ఏమైనా హ్యాండిక్యాప్డ్ అయితే. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 30 years, అంటే అన్రిజర్వ్డ్ వస్తారు కదా వీళ్ళకి, ఓసీ క్యాండిడేట్స్ వీళ్ళకి 30 years. అలాగే ఎస్సీ వాళ్ళకి 35, ఎస్టీకి 30, ఓబీసీకి 33 అలా వీళ్ళైతే ఏజ్ అనేది ఇచ్చారు. అంటే మొత్తం టోటల్ ఏజ్ క్యాల్కులేట్ చేసుకొని ఇచ్చారు. సో ఇంకా గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా మాత్రమే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. అయితే ఇందులో మనకి 18 years నుంచి, అంటే 18 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 5 years ఇలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకా రిలాక్సేషన్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. మొత్తం చూడండి. సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ సిబిటి టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితేనే దీనికి ఎలిజిబుల్. సో క్వాలిఫై అవ్వకపోతే వీళ్ళైతే ఇంకా రిజెక్ట్ చేస్తారు. సో అదొకటి. అలాగే ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఉండాలి. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది.
అలాగే ఇక్కడ వీళ్ళు మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఇక్కడ చూడండి సెప్టెంబర్ 8 వరకు అనేది ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ సెప్టెంబర్ 8వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. అలాగే హౌ టు అప్లై ఉంది కదా, సో ఈ హౌ టు అప్లై ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే యూజర్ ఐడి, యూజర్ నేము, అప్లికెంట్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకొని అప్లై అనేది చెయ్యాలి. సో ఇవి ఇందులో ఏది మిస్ అయినా సరే మీకు మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఇంకా రిజెక్ట్ అయినట్టు చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడితో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఆఫ్టర్ అదే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేటప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు విజిబుల్ అనేది అవుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 200 అనేది ఇచ్చారు. అది కూడా ఎవరికంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి, ఫీమేల్స్కి లేదంట. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మీకు ఇక్కడైతే ఫీ అనేది లేదు. సో అది బెస్ట్ కదా. సో అప్లై అనేది చెయ్యండి. ఇక్కడ డేట్స్ ఇచ్చారు మీకు ఆల్మోస్ట్ చెప్పాను. డేట్స్ ఇది సెప్టెంబర్ 8 మిడ్నైట్ వరకు కూడా ఇచ్చారు. సో అదొకటి. అయితే మనకి ఇంకా ఇక్కడ శాలరీస్ అనేది చూడండి. శాలరీ ఎంత ఉంది, గ్రేడ్ 3 పే స్కేల్ అని ఇచ్చారు కదా. ఇక్కడ 26,600 నుంచి 19K అనేది ఉంది. సో అంటే మనకి 9 lakh వరకు కూడా, అంటే 9 lakh వరకు కూడా మనకి శాలరీ అనేది ఇంప్రూవ్ అనేది చేస్తారంట. సో అంటే పర్ యానం 9 lakh కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో పర్ యానం కానీ అలా, కాబట్టి మంచి బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ దీంతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ హౌస్ రెంట్ అండ్ టీఏ, డిఏ అండ్ ఈఎస్ఐ, పిఎఫ్, అదర్ అలవెన్సెస్ కూడా, ట్రావెల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తారు. సో అది మెయిన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఇంకా ఎగ్జామ్ పర్సంటేజ్ మార్క్స్ పారామీటర్స్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ దీనికి సిబిటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సిబిటిలో ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది ఇచ్చారు. అండ్ రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ అవి ఒక 20% అంట. డొమైన్ ఆర్ రిలేవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అండ్ కమిషనడ్ విత్ ద లెవెల్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇచ్చారు. టోటల్ 60, మనకి ఇక్కడ టోటల్ 100% అనేది మార్క్స్ అనేది ఉంటుంది. ఈ సిబిటిలో ఎవరైతే మార్క్స్ అనేది వస్తాయో వాళ్ళని మాత్రమే జాబ్లోకి అనేది తీసుకుంటారు. సో ఇది అండి. ఐ హోప్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.